నేనైతే ఆ మందిర్ నుంచి నడుచుకుంటే దూరమే వచ్చిన. అయితే నైట్ అయితే చాలా దోమలు ఉండే అక్కడ. అయితే నేనైతే మంచిగా పడుకుందాం అనుకున్నా కానీ చాలా అంటే చాలా దోమలు ఉండే సరిగ్గా నేనైతే నైటే పడుకోలే. మళ్ళీ తొందరగా లేచి మళ్ళీ నేను మొదలు పెట్టాం. ఈ కమిటే అనే ఊర్లక్క ఇప్పటికి వస్తున్నా. ముందు అదే ఉంటది కమిటీ అనే ఊరు, నేను చూపెడతా మీకు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఇది కమిటీ అనే ఊరు. ఇది ఊరు దాటిన తర్వాత మళ్ళీ ఏముంటుందో తెలియదు నెక్స్ట్ విలేజ్. ఇదైతే సిటీ కొంచెం. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే, అందుకే ఇటు మొత్తం డెకరేషన్ చేశారు. మంచిగా చేసిన అందరూ డెకరేషన్. ఇటు ఫేమస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడైతే నేను కహాన్ లో ఉన్నా. కహాన్ నుంచి నేను మళ్ళీ దాటిపోవాలి. దాటిన తర్వాత మధ్యలో ఏం ఊర్లు లేవని ఏం లేనట్టున్నాయి. అయితే అక్కడ నుంచి దాటిన తర్వాత మన్సార్ అనే ఒక ఊరు వస్తుంది. ఇక మళ్ళీ నేను అక్కడనే వీడియో స్టార్ట్ చేస్తాను. ఇది అయితే ఊరు దాటిపోవాలి ఇప్పుడు. దాటిపోయిన తర్వాత మన్సార్కి వెళ్ళాలి. నేనైతే ఇంతకుముందు అయితే అక్కడ చెట్టుగాడ అయితే తిన్నాను. తిని నేనైతే ముందుకైతే బయలుదేరాను. అయితే ఒక అన్న నాకు ఇచ్చిండు సమోసాలు, ఇంకా పకోడీ లెక్కలు ఉండే అరౌండ్ అది తిని నేను బయలుదేరిన. ఇవాళ అయితే ఎండ బాగానే కొట్టేటట్టుంది, అందుకే తొందర ముందుకైతే పోవాలి. ఎండ ఇంకెక్కువ కొట్టకముందే. ఆఖరికి అయితే నేను హైవే మీద వచ్చిన. సిటీ నుంచి మొత్తం దాటి హైవే మీద వచ్చిన. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉన్నది. ఆ సిటీలో మొత్తం హారెన్స్ మొత్తం ఘోరం ఉండే సైడ్. ఇది కొంచెం మంచిగా పోవచ్చు తొందర. ఇదైతే హైవే, సీదా ఇదే ఒక్కటే హైవే పోవాలి. ఇక నేను ఇప్పుడైతే నేను మన్సార్ దగ్గర వచ్చిన. ఇక్కడ నుంచి మళ్ళీ నేను స్ట్రైట్ పోవాలి. పెడితే ఇప్పుడు ఇదే మన్సార్, నేను స్ట్రైట్ పోవాలి ఇటు. వాళ్ళైతే ఫుల్ ఎండ పడుతుంది. ఇన్ని రోజులైతే మంచిగా చల్లగానే ఉండే వాతావరణం, వర్షం పడుకుంటా. కానీ ఇవాళ మాత్రం చాలా అంటే చాలా ఎండ పడుతుంది. గొడుగు పట్టుకుని అంటే అర్థం చేసుకోవాలి ఎంత ఎండ పడుతుందో. ఈ ఎండకి ఘోరం చెమటలు వస్తున్నాయి. ఇక మన్సార్ అయితే నేను దాటుతున్నా ఇప్పుడు. అయితే ముందు పోయేటన్నా మంచిగా చెట్టు కింద కొంచెం కూకోవాలి. ముందు అయితే తొందర పోవాలి. ఇక ఇదైతే కంట్రీ. ఇది కంట్రీ నుంచి మళ్ళీ పోవాలి. ఎండ బాగా పడుతుంది. ఇప్పటిదాకా అయితే ఆగలే, ఇంక ముందు పోయి ఆగాలి. మా ఊరు నుంచి కొంతమంది సాములు వచ్చారు. అయితే వాళ్ళు ముందు ఉన్నారట. ఇది దాటిన తర్వాత ఆ సాముని కలిసి అక్కడనే ఆగాలి తిని. అందరికి ఇవాళ అయితే మన ఊరు నుండి నెన్నేల బెల్లంపల్లి నుండి ఇటైతే సాములు వచ్చారు అయోధ్యకి. వచ్చేటప్పుడు నన్ను అయితే కలిశారు. ఇక్కడనే సామిల దగ్గర తిన్నాము. అందరూ మంచిగా కలిసి మాట్లాడి కొంచెంసేపు ఉండి వెళ్తున్నాము ఇప్పుడైతే. ఈ సాములకైతే అందరికి జై శ్రీరామ్. చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత ముందు టోల్ గేట్ ఉంది. నుంచి టోల్ గేట్ దాటిన తర్వాత మొత్తం ఫారెస్ట్ లెక్కలు ఉంది. ఇక ఇదే టోల్ గేట్. ఇక్కడ నుంచి అయితే తొందర దాటిపోవాలి. ఇప్పుడైతే నేను టోల్ గేట్ దాటి అడవిలోకి అయితే ఎంట్రీ అయినా. మీకు ఇప్పుడు పెడతా. చుట్టుపక్కల మొత్తం కొండలు ఉన్నాయి, మధ్యలో ఇది ఉంది, మొత్తం అడవే ఉంది. చూశారు కదా అడవిని. అయితే ఇది ఎంత దూరం ఉందో కూడా తెలియదు. ఇప్పటికే సాయంత్రం అయిపోతుంది. తొందరగా అయితే నేను అనుకున్న ఊరికైతే వెళ్ళిపోవాలి. ఇక నేను అక్కడ పోయినాకనే వీడియో స్టార్ట్ చేస్తాను మళ్ళీగా. నేనైతే తొందర నడవాలిగా. అందరికి ఇప్పుడైతే డెవలపర్ లో ఉన్నాం. అయితే డెవలపర్ దగ్గర గోశాల, హిందూ గోశాల అనే ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఒక అన్న తీసుకొచ్చింది నన్ను. నువ్వు డెవలపర్ వచ్చిన తర్వాత ఒకరిని అడిగిన తర్వాత ఇక్కడ పడుకోవడానికి ఏమైనా ప్లేస్ ఉందా అంటే
నేనైతే ఇక్కడ తీసుకొచ్చిండు. అన్నకి చాలా థ్యాంక్ యూ. నేనైతే ఇవాళ డే 7 అయితే అయిపోయింది. నేను అనుకున్న రేంజ్కి అయితే డెవలప్ అయింది. నేనైతే వచ్చిన ఇక్కడ మంచిగా పడుకొని మంచి బెడ్ ఇచ్చాను వీళ్ళు. ఈ మంచిగా ఇవాళ పడుకొని రేపు మార్నింగే నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే మంచి ఇంకో రీచ్ పెట్టుకోవాలి. డే 7 అయితే అయిపోతుంది. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.